హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అలా మా బొమ్మరింటిలో మా బాబుకి పుట్టు వెంట్రుకలు తీయించడానికి మేము తిరుపతి వెళ్ళామండి. ఇది సడన్గా ప్లాన్ చేసుకొని తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకున్నామండి. కాచిగూడ స్టేషన్ నుంచి మనకు స్టేషన్కి వెళ్ళే దారిలోనే అంబేద్కర్ స్టాచ్యూ, ప్రసాద్ సినిమా థియేటర్, అలాగే బిర్లా మందిర్, తెలంగాణ సెక్రటరియేట్ కూడా కనిపిస్తున్నాయండి. ఈవినింగ్ జర్నీ కదా, సిటీ చూడడానికి చాలా బాగుందండి. కాచిగూడ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మేము వచ్చేపాటికి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఇంకా వెంటనే ట్రైన్ ఎక్కేసాము. మా బాబుతో ఇది ఫస్ట్ ట్రైన్ జర్నీ అండి. ఎలా ఉంటాడో అనుకున్నాం కానీ బాగానే కోఆపరేట్ చేశాడు, బాగా ఎంజాయ్ చేశాడు కూడా. ఫైనలీ తిరుపతికి అయితే రీచ్ అయ్యామండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే తిరుమల వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. తిరుమల ఎంట్రన్స్లో చెకింగ్ అయ్యాక కొండపైన మేము తీసుకున్న రూమ్కి అయితే వచ్చేసామండి. లక్కీగా మాకు రూమ్ సుపథం పక్కనే, అలాగే టెంపుల్కి చాలా దగ్గరలోనే దొరికింది. ఎలాగో వెంట్రుకలు తీస్తున్నాం కదా అని మా బాబుకి గౌన్ వేసి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఫస్ట్ కళ్యాణకట్టకి వెళ్ళి బాబుకి వెంట్రుకలు అయితే తీయించేసామండి. మా బాబు అస్సలు ఏడవకుండా జుట్టు తీయించేసుకున్నాడు. తర్వాత దర్శనానికి వెళ్ళాము. చాలా బాగా జరిగింది. 2 అవర్స్లో అయిపోయిందండి దర్శనం. దర్శనం అయ్యాక వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో భోజనానికి వెళ్ళామండి. భోజనం చేశాక రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఈవినింగ్ 6 ఆ టైంలో మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇలా సాయంత్రం పూట మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు చేస్తున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది చూస్తుంటే. మా రిటర్న్ జర్నీకి టైం ఉండడంతో ఇలా టెంపుల్ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూస్తూ వాకింగ్ అది చేస్తున్నామండి.
1 డే ట్రిప్, అది కూడా బాబుతో అయినా ఎక్కడ అలసట అనేది అనిపించలేదండి మాకు. రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి తిరుపతి రైల్వే స్టేషన్కి. అరౌండ్ 10కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా అప్పటికి కూడా చాలామంది భక్తులు స్టెప్స్ ద్వారా తిరుమలకి వెళ్తూ ఉన్నారు. ఫైనల్గా తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఇలా మా తిరుపతి 1 డే ట్రిప్ అనేది కంప్లీట్ అయ్యింది. ఓం నమో వెంకటేశాయ.